హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తిక్ వాళ్ళందరినీ హాల్లోకి పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళందరూ వచ్చి, ఏంటి కార్తిక్ ఎందుకు ఇలా పిలిచావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ మాత్రం దీప వైపుకు, జోష్న వైపుకు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ గ్రానీ అయితే, ఏంటి కార్తిక్ నీ వైపు అలా దీప వైపు అలా చూస్తూ ఉన్నాడు, ఏం నిర్ణయం తీసుకున్నాడో ఏమో అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న అయితే, నువ్వు సైలెంట్గా ఉండు, బాబా ఏదో చెప్తానంటున్నాడు కదా, చెప్తే కదా అప్పుడు విందాము అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్ని చూసి వాళ్ళ తాతయ్య, ఏంట్రా చెప్పరా మనవడ, ఏం నిర్ణయం తీసుకున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పేసేరా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ మాత్రం, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నాకు జోష్నకి ఇంతకు ముందే ఎంగేజ్మెంట్ ముహూర్తాలు తీసి ఆ ఎంగేజ్మెంట్లో అయితే క్యాన్సిల్స్ అయిపోయింది కదా, దానికోసమే మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ గ్రానీ అయితే, అవును అవును కార్తిక్, అలా ఆగిపోయింది కానీ మళ్ళీ ముహూర్తాలు తీసి మళ్ళీ ఎంగేజ్మెంట్ జరుపుకొని మళ్ళీ పెళ్లి చేసుకుందాము మనం అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ మాత్రం, అలా కాదు గ్రానీ, ఇక ఎంగేజ్మెంట్ అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళ ముందు అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ గ్రానీ, జోష్న, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి కార్తిక్ ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. ఇంతలో అక్కడున్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తిక్ వైపుకు అలా చూస్తూ ఉండిపోతుంది.